ఈరోజు నా ఎస్సీలు అంటాడు, ఏమీ చేయడు, చంపేసి డోర్ డెలివరీ పంపిస్తాడు. నా ఎస్టీలు అంటాడు, జీవో నెంబర్ 3 రద్దు చేసి వాళ్ళ పొట్టు కొడతాడు. నా బీసీలు అంటాడు, ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. నా మైనారిటీలు అంటాడు, ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఏమమ్మా దుల్హాన్ ఇచ్చాడా మీకు? రంజాన్ తోఫా ఇచ్చాడా మీకు? విదేశ విద్య ఇచ్చాడా మీకు? అవన్నీ నేను ఇచ్చా. ఇప్పుడు అంటున్నాడు ఏదో 4% రిజర్వేషన్ రద్దు చేస్తానని. రద్దు చేయను, కాపాడతా, కోర్టులో ఫైట్ చేస్తా, మా మైనారిటీ హక్కుల కోసం అండగా ఉంటా. మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. షాదీ ఖానాలు కట్టిన పార్టీ, మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ, ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ, ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ. మళ్ళీ ఎవరైనా మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. 5 లక్షల వరకు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క హామీ ఇస్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఆర్సీ విషయంలో, సిఏఏ విషయంలో కేంద్రంలో బిల్లు పాస్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో సపోర్ట్ చేస్తారు, గల్లీలో గలీజ్ రాజకీయాలు చేస్తారు వీళ్ళు. నేను ఎప్పుడు చెప్పిందే చేస్తా, చేసేది కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తా. నువ్వు చేసేది చీకటి రాజకీయాలు, నేను చేసేది ఈ రాష్ట్రానికి వెలుగు తీసుకురావడానికి రాజకీయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ పొత్తు నీ కేసుల మాఫీ కోసం, అరెస్టు తప్పించుకోవడానికి. నేను చేసేది ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు రావాలి, ప్రజలు గెలవాలి, అందుకే పొత్తు పెట్టుకున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ సూపర్ 6 లో ఇంకా చాలా తీసుకొచ్చాం. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ద్వారా సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్లు చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ నేను ఇచ్చి ముందుకు పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కొట్టేశాడు. ఇప్పుడు మీ ఆస్తుల మీద కన్నేశాడు. భూమి మీదేనా తమ్ముళ్ళు? నమ్మకమేనా? ఎవరిచ్చారా భూమి? మీ తల్లి, మీ తండ్రి, మీ వారసత్వమా కాదా? మీ భూమి మీద సైకో ఫోటో ఏంటి? సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా నేను. ఇది ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే భూమి నీది, ఆ భూమి మీద పెత్తనం ఈ జలగ జగన్మోహన్ రెడ్డిది. నేను ఒకటే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. నేను వస్తానే రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా. అంతవరకు ఈ బుక్ ఏం చేత చించేద్దామా లేదా? చించమంటారా లేదా? గట్టిగా చేస్తున్నా. చించి చెత్త బుట్లో బారేస్తున్నా. రేపు మధ్యాహ్నం చివరి ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క ఏదైతే ఇచ్చాడో ఈ బిల్లుని రద్దు చేస్తానని నేను హామీ ఇస్తున్నా. మీరు ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది ఈ చట్టం వస్తే మీ భూమి మీది కాదు, మీ బిడ్డని మోసం చేసే క్యాన్సర్ గడ్డదైపోతుంది. అందుకే వార్నింగ్ ఇస్తున్నా. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది.
ఆయన మనుషుల్ని గుమస్తాలు పెట్టుకొని ఏదైనా కానీ మనకు విభేదాలు వచ్చినా రికార్డు వచ్చినా వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టే పరిస్థితికి వస్తున్నాడు. దీనివల్ల పెను ప్రమాదం వస్తుంది. టౌన్లో ఉండే వాళ్ళకి మాకేం సంబంధం అనుకుంటారు. మీ ఇంటి జాగా కూడా మీ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒరిజినల్ ఉండదు. ఫోటో స్టాట్ కాపీ ఇస్తాడు, ఒరిజినల్ బ్యాంకుల్లో పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, లేకుంటే పేర్లు మార్చుకుంటాడు. మీరు నష్టపోతారని చెప్పి తెలియజేస్తున్నా. నేను వస్తానే రెండో సంతకం ఈ బిల్లు రద్దు చేయడం పైన పెట్టి బిల్లు రద్దు చేసి మీ భూమి మీకిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కూడా చించి చెత్త బుట్లో బారేస్తున్నా. రేపటి నుంచి మీరు ఒక పని చేయాలి తమ్ముళ్ళు. రేపు మధ్యాహ్నం 4 గంటలు ప్రతి ఇంట్లో ప్రతి బూత్లో ఈ చెత్త బిల్ల పైన ఒక ఓటు తీసుకోవాలి, ప్రమాణం చేయాలి. మేమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, ఎన్డీఏకి ఓటేస్తాం. తద్వారా ఈ బిల్లును రద్దు చేస్తారు. మా భూమి మాకే ఉంటుంది, మాకు పట్టాలు మాకే ఉంటాయని గర్వంగా చెప్పుకోండి. అది చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకి మగవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. భూమి అనేది ఒక సెంటిమెంట్ అవునా కాదా? ఒక గ్యారంటీ అవునా కాదా? ఒక భద్రత అవునా కాదా?